ఒక్క ఓటు ఏ విధంగా ఉంటుందనేది కూడా మనందరికీ తెలిసిందే. పుర ఎన్నికల్లో కూడా ఒక్క ఓటుతో అభ్యర్థుల ఫలితాలే మారిపోవడం జరిగింది. అటు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూడా ఒక్క ఓటుతోనే పడిపోవడం జరిగింది. సో ఈ పుర ఎన్నికలకు సంబంధించి కూడా చాలా మంది అభ్యర్థులు ఒక్క ఓటుతోనే పరాజయం పాల్గొవడం కావచ్చు, అలాగే విజయ దుందుబి మోగించిన పరిస్థితి కూడా కనబడడం జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని అంశాలను మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకు సంబంధించి మిర్యాలగూడలో 18వ వార్డులో 1711 ఓట్లకు కావచ్చు కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులకు 837 ఓట్లు రాగా, బారాస అభ్యర్థి అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థి వినోద్ కుమార్ కు 836 ఓట్లు రావడం జరిగింది. వీళ్ళు రికౌంటింగ్కి వెళ్తే మళ్ళీ సేమ్ రావడం జరిగింది. అంటే ఒక్క ఓటు తేడా తోటి కూడా ఇక్కడ గెలుపు వరించిందని కూడా చెప్పుకోవచ్చు. సో అలాగే పరకాల మున్సిపాలిటీలో 17వ వార్డులో సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే 836 ఓట్లు మొత్తంగా పోల్ కావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి సుభద్రకు 366 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రజనీకి 368 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ 3 పోస్టల్ బ్యాలెట్ ఉండడం జరిగింది. అవన్నీ సుభద్రకే పడడంతో ఆమె ఒక్క ఓటు తోటి కూడా గెలుపొందారు. అలాగే మళ్ళీ రీకౌంటింగ్ పెట్టి ఆమెనే విజయం వరించింది. సో ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రం కీలకంగా మారడం జరిగింది. ఆ పోస్టల్ బ్యాలెట్ లేకుంటే మాత్రం వేరే వారే గెలిచే అవకాశం కనబడింది. సో అలాగే గద్వాల పురపాలికకు సంబంధించి చూసుకుంటే 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మకు 465 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి జయమ్మకు 464 ఓట్లు రావడంతో మళ్ళీ ఇక్కడ కూడా ఒకే ఒక్క ఓటు తోటి కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. కొల్లాపూర్ లోని మున్సిపాలిటీలో 2వ వార్డులో కూడా సేమ్ ఒకే ఒక్క ఓటు తేడా తోటి కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇందులో 59వ డివిజన్ కి సంబంధించి అధికారులు కూడా అక్కడ కూడా ఒక్క ఓటు తేడా రావడం వల్ల రీకౌంటింగ్ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కి సంబంధించి బాలసాని తిరుపతికి సమానంగా ఓట్లు రావడం జరిగింది. చెల్లని ఓట్ల కింద అంటే దాదాపుగా 4 ఓట్లను బయటకు తీసి పరిశీలించగా అందులో 2 ఓట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించడం జరిగింది. దీంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కి సంబంధించిన అభ్యర్థి తిరుపతి 2 ఓట్ల తేడాతోటి గెలుపొందడం జరిగింది. సో మనం ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే పార్లమెంట్ కు సంబంధించి ఎంపీలకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా మంది కూడా ఒక్క ఓటు తేడాతోటి విజయాన్ని కావచ్చు, పరాజయాన్ని కూడా చూసిన సందర్భాలు ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఒక్క ఓటు తేడాతోటి ఎంతమంది తలరాతలు మారాయనేది కూడా మనం మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూసుకునే నేపథ్యం కూడా కనబడుతుంది. సో మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఓటాకు ఉండడం జరిగిందో వారందరూ కూడా తమ ఓటాకును వినియోగించుకోవాలి, సరైన అభ్యర్థిని గెలిపించుకోవాలి, తమ సమస్యలను కూడా వారికి వివరించి ఆ సమస్యల పరిష్కారాన్ని కోసం కృషి చేయాలి. అట్లాంటప్పుడే తమ ఓటుకు విలువ ఉంటుందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఓటు విలువ ఎంత, దాని ఇంపార్టెన్స్ ఏందనేది కూడా మనం ఈ ఒక్క ఓటు తేడా అనేది కూడా తెలుస్తున్న సందర్భం కనబడుతుంది. సో వారికి సంబంధించిన వారు ఎవరైనా కానీ బయట ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక్క ఓటు వేయకపోవడం వల్ల అంటే 5 సంవత్సరాలకు సంబంధించిన వారి భవితవ్యం అనేది మారిపోవడం జరిగింది. అలాగే ఆ రిజర్వేషన్ అంశం అనేది కూడా మరొకసారి వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఒక్క ఓటు తేడాతోటి ఏ విధంగా ఉంటుందనేది కూడా ఈ పురపాలికల్లో నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి చూసుకున్నట్టయితే కూడా వాళ్ళ భవితవ్యం ఏ విధంగా ఉందని కూడా మనకు తెలుస్తుంది.